స్వామి ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క నైవేద్యాన్ని స్వీకరించారన్నమాట మనకి. పాండవులు కూడా ఇక్కడికి వచ్చి వనవాసం అయితే చేశారన్నమాట మనకి. హాయ్ గైస్, ఇప్పుడు మనం వచ్చేసరికి మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉందన్నమాట మనకి. దీనిపైన కొండపైన ఒక టెంపుల్ అయితే ఉంటుంది, అది వచ్చేసరికి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఆ కొండపైన ఉన్నది వచ్చేసరికి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట మనకి. పానకాల లక్ష్మీ నరసింహస్వామి ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క నైవేద్యాన్ని స్వీకరించారన్నమాట మనకి. ఇప్పుడు కలియుగం, ప్రస్తుతానికి కలియుగంలో వచ్చేసరికి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు పానకం అయితే స్వీకరిస్తారన్నమాట మనకి. ఆ పానకం స్వీకరించింది కూడా మనకి నైవేద్యంగా అయితే ప్రసాదిస్తారు మనకి. అక్కడ బాటిల్ కూడా మనకి 40 రూపీస్ అయితే మనకి తీసుకుంటారు. మనకి సగం తాగిన స్వామివారు సగం తాగి మనకి ఇచ్చిన ప్రసాదం అనమాట మనకి. అది వచ్చేసరికి స్వామివారు ఇక్కడ గుట్కలు వేస్తున్నట్టు, అంటే మనకి ప్రసాదం తాగుతున్నట్టు కూడా సౌండ్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇక్కడ చాలా స్పెషాలిటీ అయితే ఉంది ఈ టెంపుల్ వచ్చి. దానిపైన కూడా ఇంకా పైన వెళ్తే మనకి గుండాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇక్కడిక్కడే దాదాపు మనకి 3 టెంపుల్స్ దాకా అయితే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట మనకి. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఈ గోపురాన్ని చూస్తున్నారు కదా, ఈ గోపురం వచ్చేసరికి దాదాపు 200 ఇయర్స్ క్రితం మాత్రమే ఇది పైన ఈ గోపురాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. అప్పటి మనకి ఇది శ్రీకృష్ణ దేవరాయలు కూడా మనకి దీంట్లో మండపాలు, లోపల ఉన్న మండపాలు కూడా చాలా వరకు 16వ శతాబ్దంలో అయితే నిర్మించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసరికి ఇది 2017 అలా ఆ సంవత్సరంలో నిర్మించబడి ఉన్న టెంపుల్ అనమాట మనకి. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చూసుకోండి మీరు, ఏ రాజు కట్టించారో దీన్ని మనకి. ఇది రాజు వచ్చరికి, ఇది అమరావతిని పరిపాలించే రాజు. దీన్ని అయితే ఈ గోపురాన్ని అయితే రీసెంట్గా 217 సంవత్సరాల క్రితం అయితే కట్టించడం అయితే జరిగింది అనమాట మనకి. ఇది కొంచెం కొత్తది అనమాట మనకి. ఈ గోపురం మాత్రం మన తెలంగాణ, ఆంధ్రలో ఇదే మనకి బిగ్గెస్ట్ గోపురం అని చెప్పొచ్చు. మనకి దాదాపు 11 అంతస్తుల గోపురం అనమాట ఇది వచ్చరికి. అండ్ గైస్, మనకి ఇక్కడ ద్వాపర యుగంలో పాండవులు కూడా ఇక్కడికి వచ్చి వనవాసం అయితే చేశారన్నమాట మనకి. వాళ్ళ వనవాసం టైంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని కూడా వాళ్ళు విజిట్ చేయడమే జరిగింది. దాదాపు ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట మనకి. ఇది కృతయుగం నాటి టెంపుల్ అనమాట మనకి. ఇప్పుడు వచ్చేసి కలియుగం అయితే నడుస్తుంది. దాదాపు 4 యుగాల నాటి టెంపుల్ అనమాట మనకి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ మీరు ఈ టెంపుల్కి చేరుకోవాలనుకుంటే మాత్రం మీకు గుంటూరు నుంచి ఒక 13-14 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సేమ్ విజయవాడ నుంచి కూడా మీకు ఒక 13-14 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి ఈ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈజీగా అయితే ఒకసారి గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకుని అయితే మీరు వచ్చేయచ్చు. విజయవాడ నుంచి 12 కిలోమీటర్ దూరంలో. అండ్ మీరు ట్రైన్ మీద రావాలనుకుంటే డైరెక్ట్ మంగళగిరి స్టేషన్లో కూడా మీరు దిగి ఇక్కడికైతే వచ్చేయచ్చు అనమాట. మనకి అక్కడ ఎంట్రీ దగ్గర అయితే మనకి కార్కి 50 రూపీస్ అనమాట, బైక్కి 10 రూపీస్ అండ్ ఆటోకి 20 రూపీస్. ఇక్కడ ఈ పైకి కొండపైకి ఎంట్రీ కావడానికి కూడా టికెట్ అయితే ఉంటుంది అనమాట మనకి. చాలా ఘాట్ రోడ్ ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, కొండపైన మనకి బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసినాం. హెల్మెట్ కూడా దానికే ఉంది మనది. పైకి వెళ్ళాలనుకుంటే ఇట్లా. అండ్ ఇక్కడ నుంచి మనకి అక్కడ కనిపిస్తుంది కదా మనకి నరసింహస్వామి టెంపుల్ అసలైంది ఇంకోటి అనమాట అది. ఇక్కడ మనకి పానకం టికెట్ అయితే తీసుకోవాలంట మనకి. ఎంట్రీకి ఒకటి 40 రూపీస్. ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్దాం. దాదాపు 45 మినిట్స్ టైం అయితే పట్టొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్తాము. అది వచ్చేసరికి 100 రూపీస్. లడ్డు కూడా ఇక్కడ, పులిహోర ప్యాకెట్ ఇవి కూడా ఇక్కడైతే ఉన్నాయి. చూద్దాం ఎంతసేపు పట్టిద్దాం దర్శనానికి. 11:51 అయితే అవుతుంది టైం. చూద్దాం ఎంతసేపు పట్టిద్దాం. క్యూ లైన్లోకి అయితే మనం ఎంటర్ అయినాం. దాదాపు 1 అవర్ అయితే పట్టవచ్చు అనుకుంటా ఈజీగా అయితే. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు గైస్. దాదాపు 1 అవర్ తర్వాత అయితే మనకి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం మనం. చూడాలి ఇంకా ఎంతసేపు పడుతుందో దర్శనానికి అయితే. దాదాపు 1:30 దాటిపోయింది, 1:30 అవుతున్నట్టుంది. అండ్ లోపల మనకి స్వామివారి
ఇట్లా అయితే ఉంటుంది విగ్రహం. లోపల స్వామివారి విగ్రహం అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. పెద్దగా నోరు తీసి ఓపెన్ చేసినట్టు అయితే ఉంటుంది. ప్లస్ మనకి పానకంకి బాటిల్ కూడా సపరేట్గా అయితే తీసుకోవాలనుకుంటా. మనం లోపల నుంచి బిందెలా తీసుకొచ్చి ఇక్కడైతే మనం బాటిల్ అయితే తీసుకోవాలనుకుంటాం. పానకం అయితే మనకి ఇక్కడ ఇట్లా బాటిల్లో అయితే మనం నింపుకోవాలన్నమాట. లోపల నుంచి మనకి ఇక్కడ 40 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా ఫస్ట్లో. ఆ టికెట్ చూపిస్తే మనకి ఒక బిందెలో అయితే మనకి పానకం అయితే ఇస్తారు. అది బాటిల్కి 5 రూపీస్ అనమాట. ఈ బాటిల్ వచ్చేసరికి ఇది కూడా సపరేట్గా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇందులో ఫిల్ చేసుకుని మన ఇంటికి అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ పానకం టేస్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది టేస్ట్ పానకం అయితే. ఇంకా ఇట్లా మనకి సైడ్ పైకి వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. పైకి వెళ్దాం. పైకి వస్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది కూడా లైన్ బాగానే పెద్దగానే ఉంది. టోటల్గా దాదాపు 2 అవర్స్ అయితే పట్టింది దర్శనానికి. మొత్తం లోపల నుంచి బయటకు వెళ్ళడానికి, అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక ½ అవర్, దాదాపు మొత్తం అన్నీ కలిపి 2 అవర్స్ దాకా అయితే మనకి ఈ పానకాలు నరసింహస్వామి టెంపుల్ లోపల అయితే దర్శనానికి అయితే దాదాపు 2 అవర్స్ అయితే పట్టింది అనమాట. పానకాల నరసింహస్వామి టెంపుల్లో ఇక్కడ మనం ఇప్పుడు చూపించాను కదా, లోపలైతే ఇట్లా ఉంటుంది మనకి విగ్రహం. ఇట్లా నోరు చేసినట్టు కింద కనిపిస్తుంది కదా, అది కూడా మనకి కింద నరసింహస్వామి టెంపుల్.